మేడం, మనం జనరల్‌గా చూస్తూ ఉన్నాం, వింటూ ఉంటాం. అంటే మహిళలపైన ఏమైనా అంటే వేధింపులు జరిగినప్పుడు ఈ డీవీ యాక్ట్ కానివ్వండి, 498 కానివ్వండి చూస్తూ ఉంటాం. సో, యాక్చువల్‌గా ఏంటి మేడం అంటే డీవీ యాక్ట్‌కి సంబంధించి ఇది ఎప్పుడు దీన్ని తీసుకొచ్చారు? సో, ఎలాంటి అంటే ఎవరు ఈ డీవీ యాక్ట్ కింద కంప్లెయింట్ చేయొచ్చంట? జనరల్‌గా ఈ యాక్ట్ వచ్చింది 2005లో వచ్చింది. సో, దీన్ని అంటే మనకు అంతకుముందు ఉన్న చట్టాలన్నీ గూడా పెళ్ళైన వాళ్ళ కోసం ఉన్నాయి. అవును. అంటే ఏ చట్టం ఉన్నా గానీ ఇప్పుడు 498 మీరన్నారు. అవును. సో, అదంతా మ్యారీడ్ వుమెన్ అంటే పెళ్ళైన మహిళలకు మాత్రమే ఉన్నాయి. సో, ఈ గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం 2005 వచ్చినప్పటి నుంచి ఇది ఓన్లీ మ్యారీడ్ కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎనీ రిలేషన్షిప్ ఈదర్ సింగిల్ ఉమెన్, జాయింట్ ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్ళు కానీ ఈవెన్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు అంటే ఈ యాక్ట్ని. అలానే డిఫరెంట్ అంటే పెళ్ళితో సంబంధం లేకుండా ఒక రూఫ్ కింద ఇద్దరు అంటే ఒక హౌస్ని షేర్డ్ హౌస్ అంటారు. అంటే ఒక రూఫ్ కింద ఇద్దరు ఎవరైతే నివసిస్తారో లివింగ్ రిలేషన్షిప్స్ అనంగా ఏదైనా కానీ ఎనీ రిలేషన్షిప్ అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండే మహిళలు కూడా పెట్టొచ్చు ఈ చట్టం. అంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ ప్రతి మహిళకి కోసం చేయబడ్డ చట్టం ఇది. ఓకే. సో, ఏంటి మేడం అంటే జనరల్‌గా 498 కూడా చూస్తూ ఉంటాం. సో, డీవీ కూడా చూస్తూ ఉన్నాం. సో, ఎప్పుడు ఏ సందర్భంలో ఏది పెట్టాలి అంటే ఏం చెప్తారు? అంటే ఈ 498 అనేది జనరల్గా అంటే ఇప్పుడున్న బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా సెక్షన్ 85, 86 ఆఫ్ బిఎన్ఎస్ కిందకు వస్తుంది. అది పెళ్ళైన మహిళలు అంటే ఈదర్ డౌరీ కట్నం గురించి కానీ కట్నం కోసమని వేధింపులు జరిపినప్పుడు కానీ ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అంటే వాళ్ళు ఆ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు. ఓన్లీ డౌరీ బేస్డ్ ఆన్ డౌరీ గురించి డిమాండ్ చేస్తున్నా, హింస పెడుతున్నా, లేదు అంటే డౌరీ గురించి మళ్ళీ ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నా కానీ భర్త సైడ్ బంధువుల మీద పెట్టే చట్టమే ఈ చట్టం. సో ఇప్పుడు డీవీసీకి వచ్చేసరికి, డొమెస్టిక్ వైలెన్స్కి వచ్చేసరికి ఓన్లీ ఎనీ విమెన్ అంటే ఒక రూఫ్ కింద ఉన్న అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో కూడా అమ్మాయిలు సఫర్ అయ్యి ఒకవేళ వాళ్ళు అంటే అబ్బాయి అమ్మాయి అనే దీనికి గురయ్యి వాళ్ళు చూడలేకపోయి వాళ్ళని సరిగ్గా చూడకపోయినా కానీ లేదా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఇప్పుడు చాలా వరకు ఉంటున్నారు. సో వాళ్ళకి ఏ చట్టాలు ఉన్నాయి? పెళ్ళి అంటే లీగాలిటీ ఉంది, పెళ్ళి కాకపోతే ఏంటి? సో పెళ్ళి అవ్వకుండా ఇలాంటోటికి వాళ్ళు గురైనప్పుడు అంటే ఇలాంటి బాధలకి సో ఈ గృహహింస నిరోధక చట్టం కింద, రక్షణ చట్టం కింద వాడుకోవచ్చు. మేడం, లేటెస్ట్ ఒక కర్ణాటక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒకటి చూసాం. అంటే పెళ్ళైనటువంటి వాళ్ళే కాదు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా 498 పెట్టొచ్చు అనేది ఒక జడ్జిమెంట్ చూసాం. సో యాక్చువల్గా ఏంటి మేడం ఆ కేసు ఏంటి, ఆ జడ్జిమెంట్ ఏంటి? అది రీసెంట్ 2025 రీసెంట్ జడ్జిమెంటే అది. కర్ణాటక హైకోర్టు ఇచ్చారు. అయితే మీరు అడిగిన దాంట్లో చాలా వరకు ఇప్పుడు 498 లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు పెట్టారు అని అంటే అక్కడ హస్బెండ్ ఎవరైతే భర్త అనేవాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకొని కూడా ఇప్పుడు ఈమెని సెకండ్ వైఫ్ అని అంటే సెకండ్ వైఫ్ అన్నారు మన దాంట్లో. యాక్చువల్లీ హిందూ చట్ట ప్రకారం ఒకటే భార్య. సో ఈమెనే ఫస్ట్ భార్య అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశాడు. అంటే ప్రొజెక్ట్ చేశారు, ఆమెని పెళ్లి చేసుకున్నారు. సో ఆమె కూడా అదే భావనతో ఉంది. అంటే మేమే భార్యాభర్తలము, ఆయన భర్త నేను భార్య అన్న ఇదిలోనే ఉంది. సో అప్పుడు ఆమె దానికి వైలెన్స్కి గురైనప్పుడు ఆమె ఆ చట్టం పెట్టినప్పుడు భర్త సైడ్ అడ్వకేటు కోర్టులో వేశారు. అంటే ఏమని వేశారు? క్వాష్ చేయమని వేశారు. ఏమని అడిగారు కర్ణాటక హైకోర్టుని? ఈమె ఓన్లీ అది క్వాష్ చేయాల్సిన 498 వీళ్ళు ఎవరు మన పెళ్ళైన మహిళలు మాత్రమే, ఈమె సెకండ్ మ్యారేజ్ చెల్లదు కాబట్టి క్వాష్ చేయటానికి లేదు అని చెప్పి వేశారు. అంటే చెప్పారు క్వాష్ చేయమని అన్నారు. అంటే ట్రయల్ కోర్టులో ఇప్పుడు ఆ కేసు ఆ చట్టం కింద పెట్టింది ట్రయల్ కోర్టులో వేసిందమ్మా. వీళ్ళు వెళ్ళింది హైకోర్టు, కర్ణాటక హైకోర్టుకి. క్వాష్ చేసేస్తే ఏముంటాయి, మొత్తం ప్రొసీడింగ్స్ పోతాయి లోవర్ ట్రయల్ కోర్టువి కూడా. సో వెయ్యమని వేసినప్పుడు అప్పుడు కర్ణాటక హైకోర్టు ఏమన్నారు? ఫ్రాడ్ చేసి మిస్రిప్రజెంట్ చేసి ఈమెని భార్య అంటే ఆమె కూడా ఆ భార్య అనే భావంలోనే ఉంది కాబట్టి క్వాష్ చేయటానికి వీలు లేదని చెప్పి డిస్మిస్ చేశారు. అంటే ఆమె ఇంచుమించు భార్యలానే కొన్ని ఇయర్స్ పాటు వాళ్ళిద్దరూ భార్యలా ఉన్నారు కాబట్టి సో ఆమె భార్య ఇదిలోకే తీసుకొని దీన్ని కంటిన్యూ చేయొచ్చు కింద కోర్టులు అంటే ట్రయల్ కోర్టు అన్నట్టుగా ఆ క్వాష్ని కొట్టేశారు. అయితే దీనికి మీరు అన్నట్టుగా ప్రతి లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు ఈ కేసు వేస్తారా అంటే వేయటానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా
ప్రతి కేసు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయమ్మా, దాన్ని బట్టి అనుగుణంగా మనకి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇస్తూ పోతారు, అంటే ఆ జడ్జిమెంట్స్. అంతేగాని ఒక జడ్జిమెంట్ వచ్చేసింది కదా నెక్స్ట్ కూడా అందరికీ అదే వర్తిస్తుంది అనేది ఉండదు. ఓకే.